మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. లక్షలాది మంది భక్తులు జంపన్నవాగులో స్నానమాచరిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జంపన్నవాగులో నిత్యం ఎస్డీఆర్ఎఫ్ టీం పర్యవేక్షిస్తుంది. ఇప్పటివరకు ముగ్గురిని రెస్క్యూ చేసి సురక్షితంగా కాపాడింది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది. జంపన్నవాగు దగ్గర ఎస్డీఆర్ఎఫ్ టీం విధులకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యు. ఖండంలోనే అతిపెద్ద గిరిజన మహాజాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ములుగు జిల్లా తాండ్వాయి మండలం మేడారం గ్రామంలో జరుగుతుంది. సో మేడారంలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను దర్శించడానికి పెద్ద ఎత్తున భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. అయితే మొదటగా జంపన్నవాగం ఈ జాతరలో కీలక ఘట్టమైనటువంటి ఏదైతే ఉంటుందో, సో జంపన్నవాగులో మొదటగా స్నానం ఆచరించిన తర్వాతనే అమ్మవార్ల దర్శనానికి వెళ్తుంటారు. సో ప్రజెంట్ మనం జంపన్నవాగులో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, పూర్తిగా కూడా కనుచూపు మేరలో కూడా భక్తులు మొదటగా స్నానం ఇక్కడ ఆచరిస్తున్నారు. సో ఉదయం, సాయంత్రం, రాత్రి అని తేడా లేకుండా సో ఎప్పుడు వచ్చిన వారు అప్పుడే ఈ జంపన్నవాగులో స్నానం ఆచరించి తర్వాత అమ్మవార్లకు అటు సమ్మక్క తర్వాత సారలమ్మకు బంగారం తీసుకొని కూడా వెళ్ళి దర్శించుకుంటుంటారు. ఇక పూర్తిగా కూడా స్నాన ఘట్టాలు ఏర్పాటు చేశారు. ఎవరైతే చిన్నపిల్లలు, వృద్ధులు ఉంటారో సో వారు దిగని ఈ జంపన్నవాగులో దిగి స్నానం చేయడానికి వీలు లేని వారికి కోసం స్నాన ఘట్టాలను కూడా ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున కూడా భక్తులు చేరుకుంటున్నారు. ఇక మరోవైపు పూర్తిగా కూడా చుట్టూ బ్రిడ్జికి సంబంధించి కూడా బ్రిడ్జి మొత్తం భక్తులతో నిండిపోయి ఉంటుంది. ఇక ఈ స్నాన ఘట్టాలు అన్నీ కూడా నిండిపోతాయి. ఎక్కడ చూసినా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది జంపన్నవాగు. అయితే ఈ జంపన్నవాగు ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి ఎక్కువగా నీటి ప్రవాహం ఉంటుంది కాబట్టి ఇందులోకి దిగి స్నానం ఆచరించడం కానీ తర్వాత ఈత కొట్టడం లాంటివి చేస్తారు. వీరిని రెస్క్యూ చేయడానికి ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. సో మనతో పాటు ఉన్నారు కొంతమంది ఈ ఎస్డీఆర్ఎఫ్ సంబంధించిన టీం ఉన్నారు. వారితో మాట్లాడడం. ఎట్లా ఇప్పటివరకు ఏమైనా రెస్క్యూ చేశారా? ఈ భక్తుల తాకిడి జంపన్నవాగులో ఎట్లుంది? మీ వర్క్ అంటే డైలీ ఏ టైం నుంచి ఏ టైం వరకు చేస్తున్నారు? మాది వచ్చేసి 5th బియన్ ములుగు డిస్టిక్ బెటాలియన్ అంటారు. కొత్తగా లాస్ట్ ఇయర్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు సార్ గారు ఈ ఎస్డీఆర్ఎఫ్ అనే దాన్ని టీంను ఫామ్ చేశారు. మేము వచ్చేసి పుష్కరాలు లాస్ట్ ఇయర్ పుష్కరాలు మేము రెస్క్యూ చేశాము. రెస్క్యూ చేసి అక్కడ ఎటువంటి డిజాస్టర్ జరగకుండా అందరినీ సేవ్ చేశాము. అదే ఉద్దేశించి మనకు జంపన్న మహాజాతర మేడారం మహాజాతర సందర్భంగా మళ్ళీ కలెక్టర్ గారు మమ్మల్ని డిప్లాయ్మెంట్ చేశారు. ఇందులో వచ్చేసి 100 మంది ఉంటాం సార్. ఈ నెల 18వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అంటే ఈ మహాజాతర అయిపోయేంత వరకు కంటిన్యూస్గా మేము డ్యూటీ చేస్తూ ఉంటాము. 100 మంది ఉంటాము. 100 మంది 3 షిఫ్ట్లు వేసి చేసుకుంటాము. ఒక షిఫ్ట్కి వచ్చేసి 30 మంది ఉంటాము. గత 3 days బ్యాక్ వచ్చేసి భూపాలపల్లి వాసులు ఒక ముగ్గురు ఈ జంపన్నవాగులో స్నానానికి వచ్చి వాళ్ళు ఒక 2 అమ్మాయిలు లోతుకి వెళ్ళిపోవడం కారణంగా వాళ్ళ తండ్రి భయాందోళనకు గురై తను కూడా వెళ్ళిపోయి ముగ్గురు మునిగిపోవడం జరిగింది. ఆ టీము ఆన్ ది స్పాట్లో ఉండడం వల్ల మా టీము రెస్క్యూ చేసి వాళ్ళ ముగ్గురిని బయటకు తీసుకొచ్చి వాళ్ళకు మేము కాపాడాము. దాని గురించి ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చింది. సో ఈ టీం అనేది ఏదైనా రెస్క్యూ జరిగితే కాపాడడం కోసం ఉందని ఆలోచనకు వచ్చి అందరూ మాకు సహకరిస్తున్నారు. మేము కూడా వాళ్ళకు అందుబాటులో ఉంటున్నాము. ఇది చాలా హ్యాపీగా ఉందండి. మేము ప్రజలకు దగ్గరగా ఉండడం, వాళ్ళకు మేము చెప్పడం, వాళ్ళు మాకు కూడా కోఆర్డినేషన్ చేయడం బాగుందండి. ఇది కంటిన్యూస్ అవుతుందండి. మాకు లిమిట్స్ వచ్చేసి దయ్యాల మడుగు నుంచి చిలకల కట్టు వరకు ఉందండి. అక్కడ వరకు మేము కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాము. నిరంతరం మేము తిరుగుతూ ఉంటాము, పర్యవేక్షిస్తూ ఉంటాము. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి మేము అడ్వైజ్ ఇస్తుంటాం. ఇంతవరకు వెళ్ళాలి, ఇంతవరకు వెళ్ళకూడదు. అప్రాక్సిమేట్లీ వచ్చేసి ఈ నీటి ప్రవాహము 4 feet నుంచి 5 feet డెప్త్ ఉంటుంది. ఇప్పుడు ఇది రెడ్ మార్క్ జెండా పెట్టారు, ఏంటిది దీనికి సంబంధించి? ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది డెప్త్ అని చెప్పడం ఇండికేషన్ అండి. ఇది ఇటు రావద్దని చెప్పడం కోసం ఇండికేషన్. ఇది అప్రాక్సిమేట్లీ 5 feet ఉంటుందండి. ఈ చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, లేకపోతే ఎవరైనా ఆల్కహాల్ సేవించి వాళ్ళు కొంచెం అన్కాన్షియస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎవరు పడితే వాళ్ళు మేము వస్తాం, మాకు ఈత వస్తాం అని అంటే అట్లా మొండిగా ప్రవర్తిస్తే వాళ్ళు రాకూడదు. ఇక్కడ రెడ్ ఫ్లాగ్ పెట్టారు కదా, అర్థం చేసుకోండి అని చెప్పడం కోసం ఇండికేషన్ మార్క్ అండి ఇది. ఎట్లా రోజు ఏ టైం నుంచి ఏ టైంకి, ఉదయం నుంచి సాయంత్రం వరకు షిఫ్ట్ల వారిగా ఇస్తారా, మీరే మొత్తం తిరుగుతుంటారా? షిఫ్ట్ల వైజ్ అండి. అంటే మార్నింగ్ 8 నుంచి మళ్ళీ మార్నింగ్ 8 వరకు 24 hours మేము షిఫ్ట్ వైజ్ చేసుకుంటాము. ఒక షిఫ్ట్కి వచ్చేసి 30 మంది ఉంటాము. బోట్లో కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాము. అక్కడిక్కడికి మేము పర్యవేక్షిస్తుంటూ మేము కొనసాగిస్తూ ఉంటామండి. ఇది నీటి ప్రవాహం ఎట్లా ఉంటుంది? ఇంకేమైనా పెరిగే అవకాశం ఉంటుందా మహాజాతరకి 2 రోజులు 3 రోజులు? ఇంతే అండి. ఇంతకన్నా ఎక్కువ పెరిగిపోతే జనాలకు కానీ ఇబ్బంది అవుతుంది. అందుకని ఇదైతే అందరికి కంఫర్టబుల్. 4 and 5 feet అయితే అందరికి కంఫర్టబుల్. ఏదైనా వేస్టేజ్ ఉన్నా వెళ్ళిపోవడానికి ప్రవాహం ఇంతే ఉంది. ఇంతకంటే మించి పెంచరు. ఎట్లా అంటే ఏమన్నా పబ్లిక్ ముందే ఏమన్నా మీరు చెప్తున్నారా ఇటు లోతు ఉంటుంది రావద్దని ముందు చెప్తుంటారా మధ్యలోకి వచ్చిన వారికి కూడా? చెప్తుంటామండి. చిన్నపిల్లలు, యంగర్స్ కానీ, చిన్నపిల్లలు కానీ, లేకపోతే వృద్ధులు కానీ కొంచెం ఎవరైనా ఉంటే లోతుగా వస్తుంటే రావద్దండి, బాగా లోతు ఉండేది అని చెప్తాము. చెప్పడం కోసమే ఇట్లా మేము
బోట్ వేసుకొని తిరుగుతుంటామండి. సో మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఫస్ట్ టైమా? మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము వచ్చి 6 days అవుతుంది. తెలంగాణ గవర్నమెంట్ కలెక్టర్ సార్ ఆదేశానుసారం ఇక్కడ డ్యూటీలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలు ఉండి వాళ్ళకి డెప్త్ అనేది తెలియదు. తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా, తల్లిదండ్రులు ఏంటంటే ఈ ఆనందంలో పడి పిల్లల్ని మర్చిపోతూ ఉంటారు. పిల్లలు ఏం చేస్తారంటే సడన్గా కొంచెం లోతుకి వెళ్ళి ఏమన్నా వాళ్ళు అనుకోని పరిస్థితులకి ఇట్లా ఏమన్నా ఇబ్బందులకి ఇట్లా పడితే వాళ్ళని మేము కాపాడడానికి, వాళ్ళని అబ్జర్వ్ చేయడానికి గవర్నమెంట్ మమ్మల్ని ఇక్కడ అలర్ట్ చేశారండి. సో మొత్తానికి అయితే ఈ జంపన్న వాగులో చిన్నపిల్లలు, వృద్ధులు ఎవరైతే ఆల్కహాల్ తీసుకొని అన్కాన్షియస్ ఉన్నవారు ఇక్కడికి వచ్చి మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. వారికి సంబంధించి కూడా ఇటు లోతుకు సంబంధించి కూడా అంటే 5 feet ఎబోవ్ ఉంటుందంటూ కూడా అక్కడ కొన్ని ఇండికేషన్స్ అంటే ఎర్ర జెండాలు కూడా కొన్ని పాతారు. సో ఇది దాటితే కొంత ప్రమాదం ఉంటుంది, ఇటు రావద్దంటూ కూడా చెప్పారు. సో మొత్తానికి అయితే ఇప్పటికీ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన వారిని రెస్క్యూ చేశారని కూడా చెప్పారు. సో ఇప్పటి వరకైతే జంపన్న వాగులో ఆ యొక్క భూపాలపల్లికి సంబంధించిన జిల్లాల్లో తప్ప ఇక ఇప్పటివరకు అయితే ఎవరు ఇల్లు మునిగిపోవడం కానీ, సో ఈత రాక నీళ్లు మింగి కూడా కొంతమంది ఎంబటే మునిగిపోతుంటారు కాబట్టి సో అట్లాంటివి ఇప్పటికైతే ఏమీ జరగలేదు. ఓన్లీ ఒక్క టీము మాత్రమే, ఒక భూపాలపల్లి జిల్లా వారిని మాత్రమే కాపాడమని చెప్తున్నారు. సో మొత్తానికైతే నిరంతరం జంపన్న వాగులో లక్షలాది మంది ఖచ్చితంగా జంపన్న వాగులో స్నానం ఆచరిస్తారు కాబట్టి వీరిపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ SDRF చేస్తుంది. ఎక్కడ మునిగిపోయినా కూడా ఎంబటే వాళ్ళు రెస్క్యూ చేస్తున్నారు. ప్రతి నిత్యం కూడా ఇటు జంపన్న వాగు బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో సో ఇటువైపు తర్వాత అటువైపు రెండు వైపులో కూడా మొత్తం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఏదేమైనా జరిగినా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తే ఎంబటే రెస్క్యూ చేస్తామంటూ కూడా SDRF సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో శ్రీనివాస్తో అనిల్ V6 న్యూస్ జంపన్న వాగు నుండి.